హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సంక్రాంతి అంటే పండగ, పండగ అంటే ఎంటర్టైన్మెంట్ అనుకున్నట్టున్నారు తెలుగు సినిమా వాళ్ళు. లేకపోతే ఈ సీజన్ లో వచ్చిన అన్ని సినిమాలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్సే. కాకపోతే కొంచెం రూట్ మార్చి అన్ని కలబోసి జనాలకు వండి వార్చాలనుకున్న మారుతి మాత్రం పప్పులో కాలేశాడు. మిగతా ముఖ్యంగా అనగననగ ఒక రాజు, నారీ నారు నడుము మురారి, చిరంజీవి సినిమా చెప్పాల్సిన అవసరమే లేదు, వరప్రసాద్ గారు, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ తో దాదాపు సంక్రాంతి అంతటిని ఎంజాయ్ చేసినటువంటి సినిమాలే. ఇందులో చిన్న సినిమాలు పెద్ద సినిమాలని కాకుండా చిరంజీవి సినిమా దగ్గర నుంచి నవీన్ పోల్శెట్టి సినిమా వరకు అన్ని కూడా హాయిగా నవ్వించిన సినిమాలే. చిన్న సినిమాల్లో కూడా పెద్ద కంటెంట్ నడిపి బాగానే నవ్వించారు. అలా బాగా నవ్వించిన సినిమాలలో ఈ సంక్రాంతికి వచ్చినటువంటి నారీ నారీ నరుమ మురారి తరువాత మొదలైనటువంటి అనగా అనగా ఒక రాజు సినిమా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి దాకా నవ్వుకోవడమే. హాయిగా హ్యాపీగా బాంబులు సుమోలను లేపేయడాలు, కత్తులు కొడవళ్ళు బంబులు డామ్ డాములు ఏమీ లేవు. సినిమా అంతా నవీన్ పోల్శెట్టి, అంతా అతని గోలే. అల్లరి నరేష్ సినిమాలు గుర్తుకొస్తాయనుకోండి. అతనితో పాటు అతని గోల ట్రూప్ బాగా నవ్విస్తారు. ఆ తర్వాత డైలాగులే సినిమాని నడిపించేది. సెటైర్లు బాగా పేరుతాయి. మీనాక్షి చౌదరి కాస్త బోధన చేస్తే ఇంకాస్త చూడబులుగా ఉంటుందేమో. మరీ ఎముకల గూడికి బట్టలు కట్టినట్టు ఉంది ఆ హీరోయిన్. బాగానే నటించింది. అయితే సినిమా కొత్తది కాబట్టి కథ చెప్పడం లేదు, కానీ నిజంగా ఈ సినిమాను మనం ఖచ్చితంగా ఈ సంక్రాంతి సీజన్ లో హాయిగా చూసేయాల్సినటువంటి సినిమానే. దూగిపత్తి సుబ్రహ్మణ్యం గారు ఇలా అంటున్నారు, చిన్నప్పుడు వాళ్ళ నరసరావుపేటలో పండగ వస్తే తప్పక సినిమాకు వెళ్లాల్సిందేరట ఆయన. గుంటూరుకు వచ్చిన ఈ 50 ఏళ్లలో పండగ రోజు సినిమాలను వెళ్లే ఆనవాయితీ తగ్గిపోయిందట ఆయనకి. మా ఆప్తమిత్రుడు వడ్లమాని రవిపుణ్యమా అని నిన్న ఆయన, ఆ ముసలమ్మ, మా గ్యాంగ్ అంతా వెళ్ళామని సరదాగా చెప్పుకొస్తున్నాడు. పలకలూరు రోడ్లో ఉన్న మల్టీప్లెక్స్ 6 స్క్రీన్లు పండగ తిరునాళ్ళలాగా ఉంది. ఇది బాగుంది ఈ వయసులో అనుకుని చూడాలనిపించేసింది అంటాడు దూగిపత్తి సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఇప్పటి ఇంత సీనియర్ గా ఉండి సినిమాల గురించి అంత ఓపికగా రివ్యూలు రాయడము చెప్పడం అనేది ఆయనకే చెల్లు అనిపిస్తుంది. లేకపోతే నవీన్ పోల్శెట్టి గారి అనగనగా ఒక రోజు లాంటి యూత్ఫుల్ కామెడీని ఇప్పుడు ఆయన రివ్యూ చేయడం ఏమిటి? నిజంగా ఆయనకు సినిమా పట్ల అంత ప్రేమ తపన ఉంది కాబట్టే అది సాధ్యమైందేమో అనిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు ఆ సినిమా గురించే మాట్లాడుకుందాం. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది అని మాత్రం సుబ్రహ్మణ్యం గారు సర్టిఫికేట్ ఇచ్చేశారండి. అంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం చూడకపోతే ఏం బాగుంటుంది? థియేటర్లలో ఉంది, చూసేయండి. ఆ సినిమాకు సంబంధించి ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే మా మల్టీ ఛానల్, అంటే సినిమాలకు సంబంధించి మల్టీ విశేషాలు చెప్పేటటువంటి మా విశ్వ రివ్యూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మర్చిపోకుండా ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.